హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి సెల్ఫ్ హీటింగ్. సెల్ఫ్ హీటింగ్ అంటే ఏం లేదు, ఇంటర్నల్ హీటింగ్ ఇన్ మాస్ఫెట్ డివైజెస్. అంటే ఇప్పుడు మాస్ఫెట్ డివైజెస్లో మనకు ఇంటర్నల్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే, ఇప్పుడు మనకు సోర్స్ టు డ్రైన్ మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, సోర్స్ టు డ్రైన్. ఇప్పుడు ఇది సారీ ఇప్పుడు ఇది డివైస్ అనుకోండి, ఇది మన మాస్ఫెట్. ఈ ఇది సోర్స్, ఇది డ్రైన్. ఇప్పుడు మనకు మాస్ఫెట్ లో ఇంటర్నల్ గా హీట్ ఎట్లా జనరేట్ అవుతా అంటే, సోర్స్ టు డ్రైన్ మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఆ ఫ్లో అయినప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు మనకు ఏమవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ హీట్ అనేది ఎక్కడికి అబ్జర్వ్ కాదు. అట్లనే మాస్ఫెట్ డివైస్ లోనే హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల హీట్ అనేది జనరేట్ అయ్యి ఎక్కడికి అబ్జర్వ్ కాకుండా డివైజ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఆ హీట్ ఇప్పుడు హీట్ అనేది ఎక్కువ అయింది. హీట్ ఎక్కువ అవ్వడం వల్ల మొబైల్ క్యారియర్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ ఎలక్ట్రాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు హోల్స్ ఎలక్ట్రాన్స్ ఎఫెక్ట్ అవుతే మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంటర్నల్ హీట్ వల్ల మనకు మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సెల్ఫ్ హీటింగ్ అంటే. చూడండి, సెల్ఫ్ హీటింగ్ మీన్స్ ఇంటర్ ఇంటర్నల్ హీట్ జనరేషన్ ఇన్ సెమీకండక్టర్ డివైజెస్ డ్యూ టు ఎలక్ట్రికల్ ఆపరేషన్. మనకు ఎలక్ట్రికల్ ఆపరేషన్ జరిగినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్గా కన్వర్ట్ అవుతుంది. హీట్గా కన్వర్ట్ అయిన ఎనర్జీ హీట్గా కన్వర్ట్ అయిన ఎనర్జీ సారీ ఆ హీట్ అనేది మనకు ఎక్కడికి అబ్జర్వ్ కాదు, డివైస్లోనే ఉంటుంది. అప్పుడు హీట్ ఎక్కువ అవడం వల్ల, అంటే హీట్ ఎక్కువ అవుతే టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది. మాస్ఫెట్ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మాస్ఫెట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళా ఇట్స్ అఫెక్ట్స్ రిలయబిలిటీ. సో ఇప్పుడు ఈ హీట్ జనరేషన్ సెల్ఫ్ హీటింగ్ అనేది ఏ దాంట్లో ఎక్కువ జరుగుతుంది అంటే, లోయర్ నోడ్ టెక్నాలజీ డివైజెస్లో ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు మాస్ఫెట్స్, ఫిన్ఫెట్స్ ఉంటాయి కదా, 2nm 7nm. ఆ లోయర్ నోడ్ టెక్నాలజీ నోడ్స్ దాంట్లోనే సారీ లోయర్ నోడ్ టెక్నాలజీ డివైజెస్లోనే మనకు ఈ సెల్ఫ్ హీటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎట్లా అంటే, హౌ అంటే, ఇప్పుడు ఎక్కువ హయ్యర్ నోడ్ ఉన్న డివైజెస్లో మనకు సెల్ఫ్ హీటింగ్ అనేది తక్కువ ఉంటుంది. తక్కువ లోయర్ నోడ్ ఉన్న డివైజెస్లో ఎక్కువ ఉంటాయి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాం. ఇది వచ్చి 2 లీటర్స్, 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాం ఒకవైపు. ఈ రెండింటిని హీట్ చేస్తే ఏది ఎక్కువ ఫాస్ట్గా హీట్ అవుతుంది? 2 లీటర్స్ది ఎక్కువ హీట్ అవుతుందా, 5 లీటర్స్ది ఎక్కువ హీట్ అవుతుందా? 2 లీటర్స్ది ఎక్కువ హీట్ అవుతుంది. సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్గా లోయర్ నోడ్ టెక్నాలజీ ఉన్న డివైజెస్, ఫిన్ఫెట్ కానీ మాస్ఫెట్, తక్కువ లోయర్ నోడ్ ఉన్న డివైజెస్ ఎక్కువ హీట్ అవుతాయి. ఎందుకంటే అవి తక్కువ స్పేస్ ఉంటాయి. ఇక్కడ తక్కువ స్పేస్ ఉంటాయి. సోర్స్ టు డ్రైన్ ఆ డివైజెస్లో తక్కువ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఆ డివైజెస్ ఎక్కువ హీట్ అవుతాయి, ఫాస్ట్ హీట్ అవుతాయి, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. అదే హయ్యర్ నోడ్ ఉన్న డివైజెస్లో హీట్ అనేది తక్కువ ఉంటుంది, జనరేట్ అవుతుంది. సో ఎక్కువ లోయర్ నోడ్ ఉన్న టెక్నాలజీ డివైజెస్లోనే మనకు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ సెల్ఫ్ హీటింగ్ అనేది. సో సెల్ఫ్ హీటింగ్ వల్ల మనకు రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. చే రిసోల్ట్ వోల్టేజ్ అనేది మారిపోతుంది. అది ఎట్లా తెలుసు కదా మనకు.
చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ హోల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ టెంపరేచర్ పెరగడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ సెల్ఫ్ హీటింగ్ అంటే, ఇంటర్నల్ హీట్ ఎనర్జీ అంటే ఫ్రెండ్స్. అర్థమవుతే కామెంట్లో అర్థమైనని పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.